శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ఈ ఆగస్టు 1వ తేదీ నుండి నెలాఖరు వరకు కూడా అంటే మాస ఫలితాలు 12 రాసుల వాళ్లకు ఎలా ఉండబోతున్నాయి ఏమిటి, ప్రతి మాసము చెప్పుకుంటున్నట్టు విధంగానే ఈ మాసము కూడా చెప్పుకోవడం జరుగుతుంది, ఈ నెల కూడా. అయితే ఎవరెవరికి ఏ విధముగా ఉపయోగాలు ఉండబోతున్నాయి ఏమిటి అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనము 12 రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది అనేది తెలియజేస్తాను. వాటి యొక్క పరిహారాలు కూడా చెబుతాను నేను. ఆ చెప్పినవి చెప్పినట్టుగా చేసుకోండి, తప్పకుండా మీకు మేలు జరిగి తీరుతుంది అనేటువంటిది పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసకుడిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎక్కువగా డబ్బులు పెట్టుకొని చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎంతో తీవ్రమైనటువంటి దోషాలు జాతకములో ఉంటేనే మనము ఆ పరిష్కారాలు ఏమిటనే చూడాలి. లేకపోతే దైనందిన జీవితంలో రెగ్యులర్గా జరిగేటువంటివి ఏ విధముగా అయితే మనం చేసుకుంటామో అవి కొన్ని పాటిస్తే, ఏ మాసములో ఎటువంటివి పాటిస్తే మేలు అనేటువంటిది మనకు ఉన్నది ప్రామాణికముగా. ఉదాహరణకు మామూలుగా మనము ఈ నవంబర్లో కార్తీక మాసం అంతా కూడా దీపాలు ఏ విధముగా పెట్టుకుంటే మేలు జరుగుతుంది. ఇంట్లో ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ దోషాలు పోవాలి అనేటువంటి దానిలలో చేసుకునేటువంటి భాగాల్లో దీని అర్థము. అయితే ఇప్పుడు ఈ శ్రావణ మాసము ఆగస్టు నెల అంతా కూడా శ్రావణ మాసము ఉన్నది. ఈ శ్రావణ మాసంలో ఏం చేసుకుంటే నెలాఖరు వరకు మీకు మేలు జరుగుతుంది అనే దాని గురించి ఇప్పుడు నేను తెలియజేస్తాను. అవి చూడండి, మీకే తెలుస్తుంది. సింహరాశి వారికి ఈ ఆగస్టు నెల అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండేటువంటి పని అనేటువంటిది ఈ మాసంలో మీరు పూర్తి చేసుకోగలుగుతారు. తద్వారా చాలా సంతోషాన్ని ఆనందాన్ని పొందేటువంటి విధముగా ఉంటుంది. కుటుంబంలో మీ మీద ఉండేటువంటి అపోహలు అవన్నీ కూడా పోతాయి. అందరినీ దగ్గరికి తీసుకోవాలి అనేటువంటి ప్రేమతో ఆప్యాయతతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధముగా ధనం అనేటువంటిది మీ చేతికి దక్కుతుంది. మీరు చాలా బిజీగా ఈ మాసమంతా కూడా గడిపేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా శుభకార్యాలు లాంటివి మీ చేతుల మీదుగా జరిగి మీకే పెత్తనము గట్టి మీరే ముందు ఉండి నడిపించాలి అనేటువంటి భావనలు కూడా కొన్ని వస్తాయి. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలవంతముగా ఉన్నది. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు కూడా చాలా అనుకూలవంతముగా ఉన్నది. పై అధికారుల యొక్క ప్రశంసలు మన్ననలు అన్నీ కూడా పొందుతారుగాక. స్థిరాస్తుల విషయంలో ఒక కొలిక్కి వస్తాయి. అవన్నీ కూడా పూర్తి చేసి అందరికీ అనుకూలవంతముగా చేసేటువంటి విధముగా మీ యొక్క నిర్ణయాలు ఉండబోతూ ఉన్నాయి. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు. అంతేకాకుండా అనూహ్యముగా కొంత డబ్బు అనేటువంటిది ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా దూర ప్రాంతము నుండి ఒక శుభవార్త లాంటిది మీరు చేయడం జరుగుతుంది. భూపరమైనటువంటివి కేసుల పరమైనటువంటి వాటిల్లో మంచి విజయము ఈ మాసము సాధించి తీరుతారుగాక. ఎటువంటి ఇబ్బందులు లేకుండా భవిష్యత్తులో ముందడుగు వేయటానికి కావాల్సినటువంటి నిర్ణయాలు మీరు స్వచ్ఛందంగా ముందుకు తీసుకొని వెళ్ళేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రేమాప్యాయతలు అనురాగాలు పెంపొందే విధముగా మీ యొక్క నడవడిక ఉండబోతూ ఉన్నది అని తెలియజేస్తున్నాను. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి, మేలు జరగాలి, ఏమి చేసుకుంటే బాగుంటుంది అని అనుకునేటువంటి వాళ్లకు మీరు ఈ మాసంలో మీ అనుకూలాన్ని బట్టి ఒక్కసారిగా మీరు ఒక పసుపు పచ్చని వస్త్రము, తర్వాత ఒక 1/2 కిలో ఒక్కలు, పోక చెక్కలు ఒక్కలు అలాంటివి 2 తీసుకొని అమ్మవారి గుళ్ళో ఆలయంలో ఇవ్వండి. తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది. జయోస్తు. కన్యారాశి వారికి ఈ ఆగస్టు నెల అంతా కూడా ఎలా ఉండబోతుంది అంటే అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. చాలా అనుకూలవంతముగా ఉన్నది. అనూహ్యముగా డబ్బు ఒక్కసారిగా నిలబడి ఒకేసారి ప్రవాహముగా రావటం అనేటువంటిది కూడా జరుగుతుంది.
ఉన్నట్టుండి బిజీ కావడం జరుగుతుంది. పాతవి మూసేసినటువంటివి మళ్ళీ తెరుచుకునేటువంటి ప్రయత్నాలు చేసుకునే అనుకూలాలు ఉన్నాయి. లోన్లు అట్లాంటివన్నీ కూడా నాకు రాదు, జీవితంలో నాకు లోన్ వచ్చే అవకాశం లేదు అని అనుకునేటువంటి వాళ్లకు ఏదో విధముగా లోను పుడుతుంది. తప్పకుండా గ్రహస్థితుల యొక్క ప్రభావము చేత దైవం మానుష రూపేణ అన్నట్టుగా ఎవరో మీరు సహకారం అనేటువంటిది మీకు చేసి తీరుతారుగాక. వాహన యోగము ఉన్నది, గృహయోగము ఉన్నది, అలాగే భూపరమైనటువంటి యోగాలు మీకు చాలా ఉన్నాయి, అనుకూలించేటువంటి విధముగా ఉన్నది. కొంచెము మీ తెలివితేటలను మీ బుర్రను పెట్టి ప్రయోగించండి. ఎవరి కోసమో గతములో చేసినటువంటివి ఇప్పుడు మీకోసము మీరు చేసుకునేటువంటి దాని మీద మీరు గనక అడుగులు వేశారు అంటే మీకు విజయము లభించి తీరుతుంది గాక. ఎప్పటి నుంచో కాని పని విపరీతమైనటువంటి శారీరకమైనటువంటి శ్రమ చేసి దాన్ని సాధించేటువంటి తీరుగా ఉంటుంది గాక. పట్టు వదలని విక్రమార్కుడులాగా ఒక దాని యందు పడి ఇది నాకు ఎలాగైనా కావాలి అనేటువంటి భావనతో బయటికి ఏది చెప్పకుండా బయటికి అనకుండా మీలో మీరు పూర్తి అయ్యేంత వరకు ఉండి దాన్ని గనక విజయం సాధించుకునేటువంటి దిశగా ముందుకు వెళితే అది తప్పకుండా వెతకబోయినటువంటి తీగ ఎదురయ్యింది అన్నట్టుగా మీ ఇంట్లోకి వచ్చి ధనము పడినట్టుగా ఒక్కసారిగా మీ ఇంట్లోకి వచ్చి పడుతుంది గాక. తప్పకుండా మీకు విజయం అనేటువంటిది లభించి తీరుతుంది గాక. అయితే మీరు వేసేటువంటి అడుగులు కరెక్ట్ అయి ఉండాలి. మీరు ఆలోచన చేసేటువంటి విధానము కరెక్ట్ అయి ఉండాలి. ఒక్కోసారి నా ఆలోచనలన్నీ పోయినాయండి, నాకేమీ పని చేయలేదండి అని అనుకోవచ్చును. మీలో మీకు తెలియని ఒక కళ ఉంటుంది, దాన్ని బయటికి తీయండి. ఒకసారి మిమ్మల్ని మీరు చూసుకోండి. ఒకసారి అద్దములో మీరు ముందు నిలబడి నేనేమిటి, నాకెందుకు ఇలా జరుగుతుంది అని బాగా ఆలోచన చేయండి. తప్పకుండా మీకు ఆన్సర్ దొరికి తీరుతుంది అనేటువంటిది తెలియజేస్తున్నాను. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీకు కావాలి అని అనుకునేటువంటి వాళ్లకు మీరు చేయాల్సినటువంటిది ఏమిటి అంటే అమ్మవారికి శుక్రవారము పూట ఉదయాన్నే అమ్మవారి గుళ్ళో ఒక 5 పాల ప్యాకెట్లు ఇవ్వండి. తప్పకుండా మీకు విజయము లభించి తీరుతుంది. అమ్మవారి అభిషేకము కోసము ఇవ్వండి, మీకు మేలు జరుగుతుంది. మీకు ఒక స్త్రీ వలన బాగా కలిసొచ్చేటువంటి అంశము ఏర్పడుతూ ఉన్నది. ఆ స్త్రీ ఎవరా అనేటువంటిది ఒక్కసారి ఆలోచన చేయండి. మీకు తెలిసిన వాళ్లే కావచ్చు, మేలు జరుగుతుంది. జయోస్తు. మీనరాశి వారికి ఈ ఆగస్టు నెల అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా మంచి అనుకూలతలు ఏర్పడబోతూ ఉన్నాయి. అన్ని గ్రహస్థితులు అనుకూలవంతముగా ఉన్నాయి. ఎప్పటి నుంచో మీరు కావాలి అనుకునేటువంటి పనికి శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు. ఆ పని శ్రీకారం అవుతుంది. మీకు అడ్డం వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా గతంలో వచ్చిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మీకు అనుకూలవంతముగా మారుతారు. అయిన వాళ్ళల్లోనూ దూరపు బంధువులలోనూ మిమ్మల్ని వద్దు అనుకునేటువంటి వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి రావటం అనేటువంటిది జరుగుతుంది. భూపరమైనటువంటివి ఇవన్నీ కూడా మీకు అనుకూలిస్తున్నాయి. ఆకస్మికమైనటువంటి ధనలాభం నాకు రాబోతుంది పలానప్పుడు అనేటువంటి విషయం మీకు తెలుస్తుంది గాక. ఒక నిర్ణయం చేసుకోగలుగుతారు అనుకూలవంతముగా. అంతేకాకుండా రక్త సంబంధీకులు అనేటువంటి వాళ్ళు దూరమైనటువంటి వాళ్ళు దగ్గరయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా దూర ప్రయాణాలు చేసి ఆ ప్రయాణాల వలన మేలు పొందేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరముగా సమయానికి తినడం, సమయానికి నిద్ర అనేటువంటిది పెట్టుకోండి. ధనపరముగా వ్యాపారపరముగా ఎటువంటి ఇబ్బందులు లేవు, అన్ని అనుకూలతలు ఏర్పడతాయి. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ప్రమోషన్లు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి, ఉద్యోగాలు లభించేటువంటి పరిస్థితులు. వ్యాపారాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్లకు లోన్లు అవన్నీ కూడా రావడం జరుగుతుంది గాక. శని యొక్క వక్ర దృష్టి అనేటువంటిది ఇందులో ఉండి చూస్తూ ఉండేటువంటి దాని వలన కొంత శ్రమ అనేటువంటిది అధికముగా ఉంటుంది. శారీరకమైనటువంటి దేహం పీడ అనేటువంటిది ఉంటుంది. కానీ విజయం డబ్బు మీద ఇవన్నీ కనపడకుండా డబ్బు కోసమే చెయ్యాలి, పని కోసం చెయ్యాలి, పని కావాలి అనేటువంటిది చిత్తశుద్ధితో ఏకాగ్రతతో చేయటం అనేటువంటిది ప్రారంభించి చేస్తారు. మీ మనస్సులో ఉండేటువంటి భావన కొన్ని ఇబ్బందులు అయినప్పటికీ మళ్ళీ దాన్ని మనస్సును సరేలే అనుకుని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నాయి. అలాగే మీ భార్య వైపు వాళ్ళ నుంచి కొన్ని అనుకూలతలు అనేటువంటివి మీకు పెరుగుతాయి, అనుకూలిస్తుంది.
అన్ని రకాల యోగవంతముగానే ఉన్నది. విద్యార్థులకు యోగదాయకముగా ఉన్నది. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటారు. కళాత్మకమైనటువంటి సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు మంచి అనుకూలతలు పెరగబోతూ ఉన్నాయి అనేటువంటిది చెప్పవచ్చును. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి అని అనుకునేటువంటి వాళ్లకు స్వామికి అమ్మవారికి తులసిమాల అనేటువంటిది సమర్పించండి. తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. ఈ మాసంలో ఎన్నిసార్లు సమర్పించినా మీకు చేతనైనన్ని సార్లు తులసిమాల సమర్పించండి. తప్పకుండా మేలు జరుగుతుంది. జయోస్తు.